కూలీ సినిమా బాగానే ఉంది. బాగా అంటే యాక్చువల్లీ అబౌవ్ యావరేజ్, యాజ్ పర్ రూల్ అయితే అబౌవ్ యావరేజ్. మేడం ఎలా ఉంది సినిమా? రేపు అంటే రేపే కాదు, వెళ్దాం బాగుందన్న. సినిమా ఉందన్న. సూపర్ అన్న, బాగుంది. రజనీకాంత్ గారు రజనీకాంత్ యాక్టింగ్ అంతా కూడా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ట్విస్టుల మీద ట్విస్ట్ లాగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం అయితే అదిరిపోయింది ఫుల్ గా. సూపర్ సూపర్ 5 బాగుంది. బ్రో సినిమా బాగుంది బాయ్, చాలా బాగుంది. రజనీకాంత్ గారు బాగుంది. ఎల్సీయూ కాదు, నార్మల్ మూవీ, బట్ చాలా బాగుంది. యాక్షన్ బాగుంది. విక్రమ్ ఆ రేంజ్ లో ఉంటది. ఇప్పుడు ఈ రెండింటితో పోలిస్తుంటే మాత్రం కూలీకి రేటింగ్ ఎంత ఇస్తుంది? ఉంటుంది బాగా మాస్ అపీల్ ఉంది. వార్ మరియు నేటివిటీ ఎలా ఉందో తెలియదు. ఓకే, బాగుందన్న, బానే ఉంది, యాక్షన్ పాట సూపర్ గా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు రజనీకాంత్ గారు డాన్స్ కానీ అలాంటివి డాన్స్ లో ఇవేమి కాదు, ఒక పర్ఫెక్ట్ సినిమా కావాలంటే వచ్చి కన్ఫర్మ్ గా చూడాలన్నమాట. రీసెంట్ టైమ్స్ లో ఎంత ఫైట్లు గీట్లు చాలా మిస్ అయ్యాం. ఇది మొత్తం అన్ని కవర్ చేసి పడిస్తాడు. రజనీకాంత్ ఎలా చూపించాడో అలా చూపించాడు, చాలు. లోకేష్ గారు డైరెక్షన్ పార్ట్ పక్కన పెడితే సినిమా వచ్చి చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు సినిమాలో బాగుంది బాగుంది. బ్రో ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. రజనీకాంత్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్. అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాగార్జున మరీ చూడాలి, చాలా బాగుంది. ఏంటండి, కూలీకి వెళ్ళి వచ్చామండి ఇప్పుడే. కూలీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. సెకండ్ హాఫ్ రెండు మిస్ అవ్వలేనంత హై ఉంటది. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా లేగలేదండి. సూపర్, మంచి. లోకేష్ గారి డైరెక్షన్ ఈసారి అలా ఈసారి లోకేష్ గారి డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు, చాలా బాగుంది. ఓకే, డాన్స్ విషయంకి వస్తే ఎలా ఉందండి? రజనీకాంత్ గారు ఆల్రెడీ స్టేజ్ మీద చెప్పారు, హుక్ స్టెప్ లో చాలా స్పెషల్ కదండి, ఎప్పుడులాగే అది ఇప్పుడు కూడా నిరూపించారు. అలాగే రజనీకాంత్ బుర్రపాడు. ఓల్డ్ సినిమా స్టైల్ అలాగే కనిపిస్తుంది. ఓల్డ్ సినిమా స్టైల్ తో పాటు కొత్త సినిమా మిక్స్ చేస్తే ఎలాగుందో అలాగుందండి ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. కూలీలో ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి. బాగా చెప్పారు.